ఒకప్పుడు ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఒక మంచి మనసు రాజు పాలించేవాడు. ఆ రాజు ప్రజల కష్టాలను తెలుసుకునేవాడు, ఎవరికైనా సమస్య ఉంటే సహాయం చేసేవాడు. ఒకరోజు రాజు ఒక పేద గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఆ గ్రామంలో ఒక వృద్ధ మహిళ ఉండేది. ఆమె చాలా పేదది. గ్రామ పరిస్థితి తెలుసుకోవడానికి రాజు సాధారణ మనిషిలా మారాడు. ఆమె దగ్గర కొద్దిగా ఆహారం మాత్రమే ఉంది. అయినా ఆమె పంచుకుంది. ఆమె మంచితనం చూసి రాజు చాలా భావోద్వేగమయ్యాడు. మరుసటి రోజు రాజు తన అసలు రూపంలో వచ్చాడు. ఆమెకు ఒక కొత్త ఇల్లు ఇచ్చాడు. జీవితం మొత్తం సుఖంగా ఉండేలా చేశాడు. అదే గ్రామంలో ఒక చిన్న పేద బాలుడు ఉండేవాడు. అతను ఒంటరిగా జీవించేవాడు. ఆ బాలుడు చాలా మంచివాడు, ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేసేవాడు. ఒకరోజు అతనికి బంగారం సంచి దొరికింది. అతను ఆ బంగారం తీసుకోవచ్చు, కాని అలా చేయలేదు. అది రాజుగారిదని తెలుసుకుని రాజభవనానికి వెళ్ళాడు. బాలుడు బంగారం సంచి ఇచ్చాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఆ బాలుడిని రాజు రహస్యంగా గమనించాడు. రాజు వృద్ధుడు. తన తరువాత రాజ్యం ఎవరు పాలించాలి అని ఆలోచించాడు. ఒకరోజు రాజు ఆ బాలుడిని రాజభవనానికి పిలిపించాడు. ఆ తరువాత రాజు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఆ పేద బాలుడినే తరువాతి రాజుగా ప్రకటించాడు. బాలుడి మంచితనం చూసి రాజు ఈ నిర్ణయం తీసుకున్నాడు. నిజాయితీ ఉన్నవాడే మంచి రాజు అవుతాడు. ఇప్పుడున్న ఈ రాజు, ప్రజలను ప్రేమగా చూసుకునే ఈ రాజు, ఒకప్పుడు పేద బాలుడే. ఒకప్పుడు పేద బాలుడిగా జీవించిన అతను ఇప్పుడు ఈ రాజ్యానికి రాజయ్యాడు. తాను పేదగా జీవించిన రోజులను ఆ రాజు ఎప్పుడూ మర్చిపోలేదు. తాను పెరిగిన ఆ చిన్న గ్రామాన్ని ఆ రాజు ఎప్పుడూ మర్చిపోలేదు. ఒక పేద బాలుడు మంచితనం వల్ల రాజయ్యాడు. మంచితనం ఉన్నవాడే జీవితంలో నిజంగా గొప్పవాడవుతాడు. ఫ్రెండ్స్, ఈ కథ మనకి ఒక మంచి పాఠం చెబుతుంది. పేదవాళ్ళైనా ధనవంతులైనా మంచి మనసే మనిషిని గొప్పవాడిని చేస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.